హాయ్ అండి, నేను భాస్కర్ని. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ అనేది ఇచ్చారు. ఇసుక ఫ్రీ అనేది ఇస్తుందని చెప్పి అదే మాట ప్రకారంగా అధికారం వచ్చిన ఒక నెల రోజుల్లో లోపే ఇసుక ఫ్రీగా ఇస్తున్నారంటే దానికి కొంత రేట్లు కేటాయించారు. కొంత రేట్లు కేటాయించిన తర్వాత వైసీపీ పార్టీ ఇసుక ఫ్రీ ఇస్తుందని చెప్పి ఇప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, వాటికి టన్ను కిందని డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు దాన్ని విమర్శించడం స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి అనేది అధికారంలోకి రావటానికి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి ఇప్పుడు ఛార్జ్ ఎందుకు చేస్తుంది, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా అడుగుతున్నారంటే కరెక్టే వాళ్ళు అన్నది. ఎందుకంటున్నారంటే అప్పుడు ఇసుక ఫ్రీ అని ఇస్తానని చెప్పి ఇప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. అంటే ఇటు వైసీపీ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇసుక ఫ్రీ ఇస్తానని చెప్పేసి మీరు డబ్బులు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే కొంతమంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇస్తానని చెప్పేసి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇసుక ఫ్రీ ఇస్తున్నారు కానీ వాటికి ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇసుక ఫ్రీ ఇస్తున్నాం కానీ అక్కడ నుంచి వచ్చే ఛార్జ్ మాత్రం ఊరకనైతే రాదు కదా. అంటే అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ మన ఇంటికాడికి కావచ్చు లేకపోతే ఇంకెక్కడికన్నా మనం తోలించుకునేటప్పుడు అక్కడ ఒక లారీతో తోలించవచ్చు, లేకపోతే ఒక ట్రక్కుతో తోలించవచ్చు, లేకపోతే మన ట్రాక్టర్తో తోలించవచ్చు. కాబట్టి అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ అవ్వచ్చు, లేదా 2 కిలోమీటర్లు అవ్వచ్చు, లేదా ఒక 20 కిలోమీటర్లు అవ్వచ్చు. మన అక్కడికి పట్టే ఛార్జ్ అంటే ఒక లారీకైనా లేకపోతే ఒక ట్రాక్టర్కైనా దానికి కావాల్సిన డీజిల్ ఖర్చు అనేది ఇవ్వాల్సింది కాబట్టి మరి ఆ ఛార్జ్ అనేది ఎవరు పెట్టుకుంటారు? ఎవరైతే మనం తీసుకెళ్తున్నామో వాళ్ళే పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇటు టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇసుక అనేది మనకి గోదావరిలో ఉందనుకోండి, ఆ గోదావరి నుంచి మనం తీసుకోవట్లేదు కదా. ఎక్కడన్నా ఒక పెద్ద ప్లేస్ చూసి ఒక 20-30 ఎకరాల ప్లేస్ చూసి టన్నులుగా తీసుకొచ్చేసేసి అక్కడ ఒక పెద్ద కుప్పలాగా పోస్తుంది అనమాట. ఆ కుప్పలాగా పోసిన తర్వాత అక్కడ మళ్ళీ ఏమైతుంది, కూలీలు కావాల్సి వచ్చింది. కూలీల్లో లేకపోతే జేసీపీఓ ఏదో ఒకటి అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ వచ్చిన ట్రాక్టర్కైనా లేకపోతే లారీలకైనా టిప్పర్లకైనా దాంట్లో లోడ్ చేయాల్సి వచ్చింది. మరి దాంట్లో లోడ్ చేసిన తర్వాత అంటే వాళ్ళు కష్టపడి దాంట్లో పోస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఛార్జ్ కట్టమంటారు మన ప్రభుత్వం అనేది అన్నమాట. గవర్నమెంట్ అనేది దానికి ఒక ఛార్జ్ అనేది వేసింది. మరి ఇంతకు ముందు వైసీపీ పార్టీ దానికి కూడా డబ్బులు తీసుకునేది కదా. అక్కడ నుంచి ప్రజలు ఎవరైతే తీసుకెళ్తున్నారో ఇంతకు ముందు ఉన్న వైసీపీ పార్టీ ఎంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఎంత రేట్లు ఉన్నాయి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. మేము తీసుకునేది చాలా తక్కువే కదా అని అయినా మేము తీసుకోవట్లేదు. అక్కడ ఇసుక మొత్తం కూడా మేము ఫ్రీయే ఇస్తున్నాం కానీ అక్కడ పనిచేసే కూలోళ్ళకి లేదా జేసీపీలకి లేకపోతే మీ ఇంటి దాకా తీసుకొస్తున్న లారీలకి కానీ లేకపోతే ట్రాక్టర్లకు కానీ వాటికే మీరు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది కదా అని చెప్పేసి టీడీపీ జనసేన పార్టీ అనేది చెప్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు రేషన్ బియ్యం అనేది ఉచితంగా ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించినట్లయితే రేషన్ బియ్యం అనేది మనకు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చిన తర్వాత అది ఎక్కడ ఇస్తున్నారు? స్టోర్లో ఇస్తున్నారు అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నా, స్టోర్లో ఇస్తున్నారు. స్టోర్లో ఇచ్చినప్పుడు మనం ఇంటికా నుంచి స్టోర్ దగ్గరికి వెళ్తాం. స్టోర్ దగ్గరికి వెళ్ళి మనకి ఎన్ని బియ్యం అయితే ఒక 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు ఎన్ని కేజీలు వచ్చినా కానీ వాటిని మనం తీసుకొని ఒక ఆటో మాట్లాడుకుంటాం. మనం డబ్బులు ఇస్తున్నావా లేదా, ఆటోకి డబ్బులు ఇచ్చేసి మన ఇంటి దగ్గర తీసుకొచ్చుకొని అది 1 కిలోమీటర్ అయినా 2 కిలోమీటర్లు అయినా 4-10 కిలోమీటర్లు అయినా కానీ ఛార్జ్ అనేది మనం ఎవరికి ఇస్తున్నాం? ఆటో డ్రైవర్కి ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ కంటే దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి, ఒక 30-40 రూపాయలు ఇస్తారు. లేదా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి, లేదా ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి డిస్టెన్స్ అంటే ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి దానికి మనం ఛార్జీ అనేది ఆటో డ్రైవర్కి ఇస్తాం. అదే విధంగా ఉమ్మడి కూటమిలో వచ్చిన గవర్నమెంట్ ఏమంటుందంటే మేము తీసుకోవట్లేదు, మీరు ఇవ్వాల్సింది డ్రైవర్లకి, అంటే ఒక ట్రాక్టర్లకి లేకపోతే అక్కడ పనిచేసే కూలర్లకి
ఇది గమనిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వం అంటుందన్నమాట. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇసుక ఫ్రీ ఇస్తున్నారు, కానీ అక్కడ ఉచితం అని పెట్టి కింద ఒక రేట్లు వేస్తున్నారు. మరి ఉచితం అంటాం ఎందుకు, కింద రేట్లు వేయటం ఎందుకు? మాకు ఇసుక ఎక్కడ ఫ్రీగా వస్తుంది, మాకు ఇసుక ఫ్రీ అనేది రావట్లేదు కదా, ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ అయ్యాలి కదా అని చెప్పి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఏరియా నుంచి మన ఇంటి దాకా వచ్చేటప్పుడు దానికి ఛార్జ్ అనేది కంపల్సరీ పడింది. పోతే ఇప్పుడు మనం సరే ఉచితం ఏమో అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్కి డీజిల్ ఏమో ఉచితంగా రాదుగా, లేదా గవర్నమెంట్ దగ్గర పనిచేసే కూలోళ్ళు కాదుగా వాళ్ళు. సరే కూలోళ్ళు అయినా కానీ వాళ్ళకి పని చేసినందుకు, వాళ్ళు వృత్తి చేసినందుకు వాళ్ళకు డబ్బులు అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ గోదావరిలో మనం తీసుకొని రావట్లేదు కాబట్టి ఇది గమనించాలని చెప్పి ప్రభుత్వం అంటుంది అనమాట. సో ఇక్కడ ఇసుక ఫ్రీగా కావాలి, ఇక్కడ ట్రక్కులకు ఇవ్వకూడదు, మన అలాగే కూలోళ్ళకి ఇవ్వకూడదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అందరు ఆలోచించాలని చెప్పి టీడీపీ జనసేన పార్టీ కూటమిలో వచ్చిన ప్రభుత్వం అనేది చెప్తుంది. టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా వచ్చిన ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇసుక అనేది మీకు ఫ్రీగా ఇస్తుంది, కానీ మన లారీలకు కానీ ట్రాక్టర్లకు కానీ అక్కడ కొన్ని ఏరియాలలో జేసీపీలు పనిచేయచ్చు, లేకపోతే ఆ జేసీపీలు రాని టైంలో అవసరమైతే అక్కడ ఉన్న కూలీలే వాళ్ళే తీసుకురావాలి, వాళ్ళే అక్కడ అన్లోడ్ చేయాలి, దాంట్లో వాళ్ళే లోడ్ చేయాలి. కొన్ని ఏరియాలలో ఇప్పుడు లారీలు వస్తాయి, లారీలు వచ్చిన తర్వాత అక్కడ అన్లోడ్ చేయాలి. ట్రాక్టర్లు అయితే అవసరమైతే లిఫ్ట్తో పైకి లేపొచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ కూలీలే వచ్చి ఇక్కడ లోడ్ చేయాలి, ప్లస్ ఎవరికైతే కావాలో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి అన్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇది గమనించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అనేది చెప్తుంది. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. మనకేం కావాలి, రేటు తగ్గిందా లేదా. రేటు పెరిగితే విమర్శించవచ్చు, రేటు పెరిగితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని హర్షించేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ రేటు తగ్గుతుందా లేదా, మనం దేనికి కడుతున్నాం, వచ్చే ట్రాక్టర్లకు లేకపోతే లారీలకు మనం ఛార్జ్ చేస్తున్నాం, ఇసుక అనేది ఫ్రీగా వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభుత్వం చెప్తుంది. మనకి ఫ్రీ అనేది వస్తుందా లేదా, ట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చుకోకుండా, ఇటు లారీలకి డబ్బులు ఇచ్చుకోకుండా, అక్కడ పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోకుండా, లేకపోతే జేసీపీలకు కూడా డబ్బులు ఇచ్చుకోకుండా మొత్తం ఫ్రీయే కావాలంటే అది ఎట్లా కుదిరిద్ది?